నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రపంచ అగ్రరాజ్యంగా చెప్పుకున్న అమెరికా కొత్త సమస్యలను సృష్టిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. టారిఫ్ల పేరుతో భారత్తో సహా అనే దేశాలను ఇబ్బంది పెడుతున్న ఆ దేశ అధ్యక్షుడు నోబెల్ శాంతి బహుమతి కోసం గత కొన్ని నెలలుగా ఆయన పడుతున్నటువంటి ఆరాటం, ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు చివరికి అమెరికా ప్రతిష్టకి భంగం కలిగేలాగా జరుగుతున్నది. నోబెల్ ప్రైజ్ తనకు ఇవ్వకపోతే అమెరికాకి అవమానం అంటూ నోబెల్ ప్రైజ్ ప్రకటనకి కొన్ని గంటల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్య అమెరికా ప్రతిష్టను మరింత దిగజార్చేలాగా ఉన్నది. నిజంగా ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఇంతగా వెంపర్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకు నోబెల్ ప్రైజ్ ట్రంప్కి రాలేదు? లేకపోతే నిజంగా నోబెల్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి వాళ్ళు పాటిస్తున్నటువంటి పారామీటర్స్ ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి? దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే పులిపాక సంజయ్ గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం. సంజయ్ గారు, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇంత బహుశా నేనైతే, అంటే నేను కూడా దాదాపు ఒక 25-30 సంవత్సరాల నుంచి పత్రికలు, వార్తలు, రాజకీయాలు ఫాలో అవుతున్నాను. కానీ ఇంత బహిరంగంగా ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు ఒక అవార్డు కోసం లేకపోతే ఒక ప్రైజ్ కోసం వెంపర్లాడటం, బహిరంగ ప్రకటనలు ఇవ్వటం, బెదిరించేటువంటి ప్రయత్నాలు చేయటం, ఈ బ్లాక్మెయిల్, నిజంగా అంటే మీకు అసలు ఏమనిపిస్తుంది? మీరు చాలా దాదాపు 2 దశాబ్దాలుగా అంతర్జాతీయ సంబంధాలు, విశేషాలు ఫాలో అవుతుంటారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడన్నా చరిత్రలో అసలు ఇలాంటిది ఉందా? లేదండి. నోబెల్ పీస్ ప్రైజ్, శాంతి బహుమతి రాకపోతే ప్రపంచ శాంతి మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్న విచిత్రమైన సిచ్యువేషన్ లో మనం అంతా ఉన్నాం. సో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు మనం. చాలా వేరే చోట్ల కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు, ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రాకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి మాట్లాడుతున్నారు. ఏదో అణువాయుధాలు వాడితే పరిణామాలు మాట్లాడటం విన్నాం, కానీ ఈ శాంతి నోబెల్ పీస్ ప్రైజ్ రాకపోతే పరిణామాల గురించి మాట్లాడటం ఇదే మొట్టమొదటిసారి అండి ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఇంకో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన ఆవిడ గురించి వదిలేసి రాని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ రోజు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎంత కాంప్లెక్స్ గా ఉన్నాయి, ఎంత దాన్ని ఏమంటే ఫ్రెజైల్ గా ఉన్నాయి. లేదు, మరియా కరీనా మచోడా గురించి కూడా మాట్లాడుతాం, వెనిజులా పోరాటాలు, అది కూడా ఉంది నా పాయింట్లు, అది కూడా ఉంది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎస్, ఐ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్, బట్ అంటే ప్రపంచం అంతా కూడా ఎవరో ఒక మహిళ ఎక్కడో మిలిటరీకి వ్యతిరేకంగా నిలబడి నిరంతరం యుద్ధం చేస్తోంది అన్న సంగతి మర్చిపోయి ఇతనికి రాలేదే, దీని వల్ల వచ్చే పరిణామాలు ఏమిటి అంటే అసలు ఎంత షిఫ్ట్ వచ్చింది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో అన్నది మనకి తెలుస్తోందండి. సో నా ఉద్దేశంలో ఇలాంటిది ఇంతకు ముందు మనం చూడలేదు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో. చాలా మంది నాయకులకి చాలా కోరికలు ఉంటాయి, గుర్తింపు రావాలని కోరికలు ఉంటాయి, నోబెల్ పీస్ ప్రైజ్ కోసం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాటి కోసం ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం కూడా జరుగుతుంది. సాధారణంగా అమెరికన్ ప్రెసిడెంట్స్ చాలా మంది ఇండియా పాకిస్తాన్ మధ్య కశ్మీర్ ఇష్యూ సాల్వ్ చేస్తే నోబెల్ ప్రైజ్ వస్తుందని వాళ్ళ ఫస్ట్ టర్మ్ లో, ఫస్ట్ ఇయర్ లో చాలా ప్రయత్నాలు చేస్తారండి. వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్తారంటే, ప్యాలెస్టీన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ కంటే ఇది కొద్దిగా తేలిగ్గా ఉంటుంది, ఇండియన్స్ కొద్దిగా సాఫ్ట్ గా మాట్లాడతారు, సో మీరు పరిష్కరించవచ్చు అని. తర్వాత వాళ్ళ రంగంలో దిగాక వాళ్ళకి అర్థం అవుతుంది, నీళ్ళల్లోకి దిగాక లోతు ఎంతో అన్నట్టు వాళ్ళకి అది అర్థం అవుతుందండి. సో అలా చూసుకుంటే చాలా జరుగుతాయి, కానీ ఇంత బహిరంగంగా నా ఉద్దేశంలో డొనాల్డ్ ట్రంప్ విషయంలో జరిగింది ఏమిటంటే, ఒకటి ఆయన ప్రెసిడెంట్ అవటమే జనవరి చివరికి అవుతారు కదండి. సో ఆయన టర్మ్ టైం కి నామినేషన్స్ అన్ని అయిపోతాయండి. ఎన్నొచ్చాయి, ఎవరికి వచ్చాయి అన్నది డిక్లేర్ చేయడం జరగదు. బట్ సాధారణంగా అందరూ చెప్పేది ఏంటంటే జనవరికి నామినేషన్ ప్రక్రియ అయిపోతుంది. ఆ తర్వాత నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ ఏదైతే ఉందో అది ఈ నామినేషన్స్ మీద చాలా వెయిటింగ్ జరుగుతుంది, అవన్నీ గమనించడం జరుగుతుంది. సో ట్రంప్ కు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆయన చేసిన నేను అన్ని యుద్ధాలు ఆపేశాను అంటున్నాడు కదా, అవన్నీ కూడా మార్చ్ ఏప్రిల్ లోనో స్టార్ట్ అయ్యాయి, మే నుంచి, అక్కడి నుంచి. సో
ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కి ఆయన ట్రై చేసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ నిబంధనల ప్రకారం ఇవి ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత గొప్ప అచీవ్మెంట్స్ ని వాళ్ళు గుర్తించలేరు. కానీ ఇవాళ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు సార్. అంటే వైట్ హౌస్ రియాక్ట్ అయింది, నోబెల్ కమిటీ కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తక్షణం వచ్చేటువంటి దౌత్య పరిష్కారాల కంటే దీర్ఘకాలంలో అవి ఫలితాలను ఇస్తాయని నిరూపితం కాలేదన్నది మాట్లాడుతూ, అలాగే రెండో పాయింట్ కూడా వాళ్ళు చెప్పకనే చెప్పారు, పర్యావరణాన్ని అసలు పరిగణలోకి తీసుకున్న మనిషికి నోబెల్ ప్రైజు దక్కుతుందని మేము అనుకోవట్లేదని కూడా భవిష్యత్తు సంబంధించి కూడా కొంత చెప్పినట్టే కనపడతా ఉంది. అవునండి. అంటే ఇప్పుడు ఆయన నేను 2-3 రోజులుగా కూడా మనం మాట్లాడుకుంటూ అనుకుంటున్నాం. అంటే ఇవన్నీ సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ అండి. సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ వేరు, దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారాలు వేరు. సో ఇప్పుడు గాజా పీస్ ప్లాన్ తీసుకోండి, చాలా గొప్ప విషయం. 2 దేశాల మధ్య అక్కడ యుద్ధం ఆగింది, ప్రాంతం అంతా చాలా అలజడిగా ఉన్న చోట ఒక సీజ్ ఫైర్ రావటం నిజంగా మంచి. కానీ ఇది నిజంగా పరిష్కారం కాదు. పరిష్కారం కాదు. అలానే మీరు ఆయన ఇండియా పాకిస్తాన్ సాల్వ్ చేస్తున్నారు అంటున్నారు. ఓకే, కాసేపు నమ్ముదాం, కాదనుకోండి, అనుకుందాం కాసేపు. నిజంగా ఫండమెంటల్ గా ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్స్ లో మార్పు వచ్చిందా? రాలేదు కదా. అలానే ఆయన ఈ అర్మేనియా అజర్బైజాన్ మధ్య సాల్వ్ చేశానంటున్నారు, నిజంగా సాల్వ్ చేశారు. అలానే థాయిలాండ్ కంబోడియా మధ్య నేను యుద్ధం ఆపేశాను అంటున్నారు. కానీ దీర్ఘకాలికంగా 2 దేశాల మధ్య ఉన్న బార్డర్ డిస్ప్యూట్, అక్కడ ఉన్న ప్రియా విహార్ అనే టెంపుల్ మీద వాళ్ళకున్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ సాల్వ్ కాలేదు. సో దీర్ఘకాలికంగా రాజకీయ పరిష్కారాలు ఇవ్వకుండా కేవలం సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్, అది కూడా బెదిరించి మెడలు వంచి నరకం చూపిస్తాను అంటే ఈ భాష కూడా బహుశా అంతకుముందు అలాంటి భాష కూడా ఎవరన్నా వాడినట్టు, ఈవెన్ అమెరికా అధ్యక్షులైనా వాడినట్టు నాకైతే గుర్తులేదు సంజయ్ గారు. శాంతి కోసం ఇంత వైలెంట్ భాష ఇంతవరకు మనం చూడలేదు. ఎందుకంటే ఆయన తన స్పీచెస్ లో ఓపెన్ గానే మీరు కనుక పీస్ ఒప్పుకోకపోతే మీ అంతు చూస్తాను, లేదా దేన్ని ఏమంటాం, మీ మీద టారిఫ్స్ పెడతాను. ఇండియా విషయంలో అయితే టారిఫ్స్ పెడతానని బెదిరించడం జరుగుతుంది. మొన్నటికి మొన్న హమాస్ కి మిమ్మల్ని తుడిచి పడేస్తాం అని పాలస్తీనియన్స్ బెదిరించడం జరుగుతోంది. సో శాంతి కోసం ఇంత వైలెంట్ భాష మాట్లాడటం అది కూడా ఒక డైమెన్షన్ అండి. తర్వాత ఓవరాల్ గా క్యాండిడేట్ ని చూసినప్పుడు వాళ్ళు దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ లో వాళ్ళ పర్సనాలిటీ ఇవాల్వ్ అయిందని కూడా చూస్తారు. అంటే నోబెల్ ప్రైజ్ వచ్చిన ప్రతి మనిషి మహనీయుడు లేదా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అవ్వక్కర్లేదు. కానీ వాళ్ళలో మార్పు కనపడాలి. ఉదాహరణకి మీరు నెల్సన్ మండేలా తీసుకుంది. ఒకప్పుడు ఆయన సాయుధ పోరాటాన్ని నమ్మిన వ్యక్తి, తర్వాత వదిలేశారు. సో అలా మనకి చాలా మంది కనపడతారండి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన వాళ్ళలో. వాళ్ళలో ఒక పరిణితి కనబడుతుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ రేపు పొద్దున ఎలా ఉంటారో చెప్పడం కష్టం, మరి అంత ట్రాన్స్ఫర్మేషన్ కూడా హ్యాండిల్ చేయడం కూడా కాదు. అంటే మామూలుగా మనకు ఒక సామెత ఉంటుంది సంజయ్ గారు, ఇది మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు అని. ఇప్పుడు ఆయన బాధ ఆయనకి రాలేదన్నా లేదా ఒబామాకి ఇచ్చారన్నదా కీలకంగా? అంటే ఆయన నిన్న కూడా మాట్లాడారు, ఒబామాకి 8 నెలల్లోనే ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదు అంటే. అసలు ఒక అధ్యక్షుడి నుంచి చాలా బహుశా ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంటది, మనం ఆశ్చర్యపోయి నవ్వుకునేటువంటి పరిస్థితి. అంటే ఆయన చేసినట్టు ఇంకో స్ట్రాటజిక్, ఆయన టీం చేసిన స్ట్రాటజిక్ మిస్టేక్ ఏంటంటే, ఈ సంవత్సరానికి కాదు వచ్చే 2-3 సంవత్సరాలు అని చెప్పినా బాగుండేదండి. ఈ సంవత్సరమే ఇప్పుడే అని వాళ్ళు చేసిన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆయన్ని ఇబ్బందిలో పెట్టడం జరిగింది. ఆయన్ని పాపం అనక్కర్లేదు, బట్ ఒక హాస్య, ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ ఫన్ లాగా పాపం వాళ్ళు కన్వర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన కమ్యూనికేషన్ క్యాంపెయిన్ లో కూడా అది చాలా పెద్ద తప్పు జరిగిందండి. అంతేకాదు వాళ్ళు స్టార్ట్ ఆఫ్ కూడా లేట్ గా అయ్యారు. నెక్స్ట్ ఇయర్ కని టార్గెట్ చేసుకున్నా సరిపోతుంది. ఆశించారు. రాజకీయంలో, పాలిటిక్స్ లో గుర్తింపు ఆశించడం అనేది చాలా కీలకమైన అంశము, తప్పేం లేదండి. కానీ చాలా క్రూడ్ గా వెళ్ళారు. చాలా షార్ట్ టైమ్ లో ఎలా అయితే వేరే దేశాల మీద టారిఫ్స్ విధించి తన ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయడానికి ట్రై చేశారు, అలాంటి ప్రక్రియ నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ మీద వాడటం కొంతవరకు దురదృష్టకరం. సక్సెస్